హలో అందరికీ. అందరూ బాగున్నారా? బాగుండాలి కూడా. సో నేనైతే చెప్పాను మీకు సెకండ్ వీడియోలో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నామని. సో మేమైతే అహోబిలానికి వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రాలో నంద్యాల జిల్లాలో నల్లమల ఫారెస్ట్లో ఉందన్నమాట. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రశాంత రూపంలో లక్ష్మీదేవితో ఈ ప్రదేశంలో కొలువయ్యారని, ఇక్కడ నరసింహస్వామి ఉగ్ర రూపం నుండి ప్రశాంత రూపంలోకి మారుతున్నట్టు పురాణంలో చెప్తున్నారనమాట. సో మేమైతే వచ్చాము ఈ టెంపుల్కి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి రీచ్ అయిపోయామన్నమాట. మేము ముందుగా రూమ్స్ బుక్ చేసుకోలేదు, బికాజ్ సడన్గా వచ్చాము. ఒక హోటల్లో ఫైనల్గా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత దిగువ అహోబిలానికి వచ్చామన్నమాట. ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. సో ఇక్కడికి స్టార్ట్ అయినాం, ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. ఈ టెంపుల్లో మొత్తం ముగ్గులు కానీ అండ్ మొత్తం లోపల కానీ చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్లో మొత్తం స్టాచ్యూస్ అన్నీ, స్తంభాలన్నీ చాలా బాగున్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కూడా. దర్శనం కూడా 1.5 hourలో అయిపోయింది. అక్కడ అందరం గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫొటోస్ కానీ, నెక్స్ట్ అందులో స్తంభాలు కానీ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి. అందులో నంది కూడా ఉన్నారు. మేము మార్నింగ్ 6 o'clockకి దర్శనానికి వెళ్తే 7 కల్లా దర్శనం అయిపోయింది. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటిగా ఉండే, మేము బయటకు వచ్చేసరికి వెలుతురు వచ్చేసింది అనమాట. సో బయట వ్యూ ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట. అహోబిలంలో మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయి, 9 అవతారాలు అనమాట. ఇందులో మేము ఫస్ట్ విజిట్ అయింది ఈ దిగువ అహోబిలంకి అనమాట. ఫస్ట్ టెంపుల్ ఇది. సో మేము మార్నింగే వచ్చేసాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మాకు జస్ట్ ఒక 1/2 hour 45 minutesలో దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేసాం అందరం. సో ఇంకా మోర్ అప్డేట్స్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.